ఇమ్మడి రవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎటువైపు చూసినా ఎక్కువగా వినబడుతున్నటువంటి పేరు. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చేయడం కూడా మీరు చూసే ఉంటారు. యాక్చువల్‌గా నేను అప్‌లోడ్ చేసిన షార్ట్ వీడియోస్‌లో నిజంగా ఈ రవి గురించి వచ్చిన కామెంట్స్ చూసి నిజంగా నేను ఆశ్చర్యపోయాననమాట. అసలు యాక్చువల్‌గా వచ్చిన 100 కామెంట్స్‌లో 99 కామెంట్స్ ఈ ఇమ్మడి రవికి సపోర్టివ్‌గానే వచ్చాయని చెప్పేసి, ఇమ్మారెడ్డి రవి మా హీరో అని చెప్పి. సో, దీని గురించి మరొక వీడియో చేయాలి. ఈయన నేపథ్యం ఏంటి? ఎటువంటి పరిస్థితి నుంచి ఈయనొచ్చాడు? ఎటువంటి పరిస్థితులు ఈయన్ని ఇలా మారటానికి కారణం దోహదపడ్డాయి అనే విషయం మీద కంప్లీట్‌గా ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా మనకు కొన్ని నిజంగా షాక్‌కు గురిచేసే కొన్ని విషయాలైతే బయటపడడం జరిగిందనమాట. ఆ విషయాల గురించి ఈరోజు నేనైతే ఈ వీడియో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. సో, రండి వీడియోలోకి వెళ్దాం. నేను మీ సతీష్. వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్. ఇమ్మడి రవి ఈయన విశాఖపట్నంలో గల ఎంవిపి కాలనీకి సంబంధించినటువంటి మనిషి. ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ అయితే పూర్తి చేసిన తర్వాత ఎంబీఏ నిమిత్తం ముంబైలో నేను ఎంబీఏ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇదే క్రమంలో ఈయన తన చెల్లికైతే వివాహం చేయడం జరిగింది. తర్వాత ఈయన విశాఖపట్నంలో గల ఒక బ్యాంకులో ఒక చిరుద్యోగి. సరే, కూతురు పెళ్లి అయిపోయింది కదా, ఈయనకి కూడా పెళ్లి చేసేసినట్టయితే మన బాధ్యత కొంతవరకు తీరుతుంది కదా అనే ఉద్దేశంతో ఈయనకి మ్యాచింగ్స్ అయితే చూడటం జరిగింది. కానీ రవి అప్పటికే విశాఖపట్నంలో గల ఒక అమ్మాయిని అయితే ప్రేమించడం జరిగిందనమాట. ఆ విషయం నేరుగా తండ్రి దగ్గరికి తీసుకెళ్లారు. కమ్యూనిటీ వేరే అవటం వల్ల తండ్రి ముందుగా సంకోచించిన తర్వాత కొడుకు తాలూకా ఇష్టాన్ని అర్థం చేసుకొని పెళ్లికైతే ఓకే చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇమ్మడి రవి తను ఏ అమ్మాయినైతే అనుకున్నాడో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. పెద్దల సమక్షంలో ఇరు 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 కుటుంబాలను కూడా ఒప్పించి అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగిందనమాట. తర్వాత కొంతకాలానికి వీరికి ఒక పాప పుట్టింది. సో, నార్మల్‌గానే ఒక మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ అనంగానే కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే ఉంటాయి. కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులైతే ఉంటాయి. అందరిలాగే ఈయనకు కూడా అటువంటి ఇబ్బందులు తప్పలేదనమాట. సో, ఈ ఇబ్బందులు ఒక పాప పుట్టిన తర్వాత ఇంకొద్దిగా పెరగటం మొదలుపెట్టాయి. ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఒకరి సంపాదన గురించి ఒకరికి ముందుగానే తెలుసు. కానీ ఈయన భార్య ఏంటంటే సంపాదన సరిపోవట్లేదు అని చెప్పేసి వీళ్ళ అత్తగారు అండ్ వీళ్ళ మిసెస్ కూడా రవిని రెగ్యులర్‌గా మాటలతో ఇబ్బంది పెట్టడం అయితే జరిగేదనమాట. ఈ మాటలకి విసిగిపోయిన తను కొంతకాలానికి ఇంకా భరించేది లేక 2011 సంవత్సరంలో భార్యతో విడాకులనైతే తీసుకోవడం జరిగింది. తర్వాత ఈయనేంటంటే ఒక ఐఆర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి ఒక చిన్న కంపెనీనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో చేస్తున్నప్పటికీ కూడా ఈయన సంపాదన అంతగా గ్రోత్ అవ్వకపోవడం. ఇంతలోనే ఈయన రెగ్యులర్‌గా ఈ కరోనా టైంలో ఏంటి అంటే అందరిలాగే ఈయన కూడా కొన్ని తమిళ్ రాకర్స్ అని ఇటువంటి కొన్ని వెబ్‌సైట్‌లో మూవీస్ అయితే చూడటం జరిగింది. అయితే అప్పటికి ఆయనకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు మూవీస్‌లో అంటే టికెట్స్ రూపంలో వాళ్ళకి డబ్బులొస్తాయి. థియేటర్స్ రూపంలో డబ్బులొస్తాయి. సో, ఇప్పుడు ఈ తమిళ్ రాకర్స్ ఇటువంటి కొన్ని ఇల్లీగల్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎలా డబ్బులొస్తాయని చెప్పేసి ఒక చిన్న ఆలోచనకైతే వెళ్ళటం జరిగింది. తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటంటే, సో, వీళ్ళకి యాడ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గాని, ఇటువంటి కొన్ని యాప్స్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించడం జరుగుతుందని చెప్పేసి గమనించిన ఇతను, మనం కూడా ఈ విధంగా చేసినట్టయితే మనకు కూడా డబ్బులొస్తాయని చెప్పేసి 2019లో కరోనా సెకండ్ వేవ్ టైంలో ఈయన ఈ ఐబొమ్మ అని ఒక వెబ్‌సైట్‌నైతే చేయటం జరిగిందనమాట. అది కరోనా టైం అవ్వటం, అందరూ ఇంటి పట్టునే ఉండటం, థియేటర్స్ అన్నీ క్లోజ్ ఉండటం. దానికి తోడు అప్పుడు మూవీస్ అన్నీ కూడా మాక్సిమం ఓటీటీస్‌లో రిలీజ్ అయ్యేవి. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ లేదా మధ్య తరగతి కుటుంబానికి చాలా భారంగా మారిన పరిస్థితి. కంప్లీట్‌గా ఇన్‌కమ్ కూడా జీరో అయిన పరిస్థితి. ఇప్పుడు కరోనా టైంలో ఎవరికీ ఇన్‌కమ్ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇన్ని డబ్బులు పెట్టి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడలేనటువంటి ఒక సాధారణ మధ్య తరగతి ఒక కుటుంబం నుంచి వచ్చిన ప్రతి వాడు కూడా ఈ ఐబొమ్మకు కొంతవరకు ఎడిక్ట్ అవ్వడం జరిగింది. సో, ఐబొమ్మకి మించిన వెబ్‌సైట్స్ లేవా అంటే అప్పటికే ఉన్నాయి. ఈ తమిళ్ రాకర్స్ అని ఇటువంటి వెబ్‌సైట్స్ కొన్ని ఉన్నాయి. కాకపోతే ఇవేంటంటే టోరెంట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది అందరికీ తెలియకపోవచ్చు. నార్మల్‌గా ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు గానీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ లింక్ వచ్చేసి టొరెంట్స్ డౌన్‌లోడ్ ఇంకొక యాప్‌కి డైరెక్ట్ అవుతుంది. సో, ఆ యాప్‌లో అయినట్టయితే ఇది డైరెక్ట్ అయ్యే పరిస్థితి కాదు. డౌన్‌లోడ్ కూడా అవ్వదనమాట. సో, తినేం చేశాడంటే ఇటువంటి దానికి పరిష్కారంగా
ఈ ఐబొమ్మని డైరెక్ట్గా డౌన్లోడ్ అండ్ డైరెక్ట్గా మీడియా ప్లేయర్ కూడా ఇందులోనే ఇవ్వటం జరిగింది. ఒక క్లీన్ ఇంటర్ఫేస్ అనమాట. దీనిలో ఎటువంటి అనవసరమైనటువంటి యాడ్స్ కానీ, అనవసరమైనటువంటి ఇవి కూడా ఇంటర్ఫేసెస్ కానీ, లేదంటే డైరెక్ట్ అయ్యి వేరే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో డౌన్లోడ్ చేసుకోవాలి, ఇటువంటివి ఏమీ లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక కంప్లీట్ క్లీన్ ఇంటర్ఫేస్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీనికి వీళ్ళందరూ కూడా ఎడిక్ట్ అయిన పరిస్థితి. దీనిలో ప్రమాదం ఉందా అంటే నిజంగా ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో చెప్పినందుకు నిజంగా నాకు కామెంట్స్‌లో కూడా చాలామంది నాకు నెగెటివ్‌గా మాట్లాడిన పరిస్థితి. కానీ నేను చెప్పిందైతే వాస్తవం అది. మనం కంప్లీట్‌గా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర అగ్రీ అని చెప్పేసి కిందన ఒక టిక్ మార్క్, కిందన అగ్రీ టు ప్రొసీడ్ అని ఉంటుంది. అది కొట్టేటప్పుడు ఆటోమేటిక్‌గా మన తాలూకు డేటా అనేది వాళ్ళకెళ్ళడం జరుగుతుందనమాట. సో దీన్ని చెప్పినానని చెప్పేసి చాలామంది నాకు నెగెటివ్ కామెంట్స్ చాలామంది చేయటం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే సరే విషయంలోకి వెళ్దాం. ఈ క్లీన్ ఇంటర్ఫేస్ వల్ల ప్రతి ఒక్కరు కూడా దీనికి అడిక్ట్ అయిన పరిస్థితి అనమాట. సో దీనికి కూడా ఎప్పటికైనా సరే ఇటువంటి ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి దీనికి అడిషనల్‌గా బెప్పం టీవీ అని చెప్పేసి మరొక వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అందులో కూడా హై క్వాలిటీ పిక్చర్స్ అన్నీ కూడా అందులో పెట్టడం జరిగిందనమాట. ఈయన ఏం చేసేవాడంటే ఇప్పటిలాగా ఈ పైరసీ ప్రింట్స్ కాకుండా స్టార్టింగ్‌లో ఏవైతే మనకి నార్మల్‌గా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే ఓటీటీ యాప్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సేమ్ దాని తాలూకా సర్వర్‌ని హ్యాక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి దీని తాలూకా ఈ బెప్పంలో గానీ, లేదు అంటే ఈ ఐబొమ్‌లో గానీ అప్‌లోడ్ చేయడం జరిగేది. జనాలు ఇంత సబ్స్క్రిప్షన్ తీసుకోలేని వాళ్ళు కంప్లీట్‌గా దీనికి అడిక్ట్ అయ్యి దీనికే మొగ్గు చూపడం మనకందరికీ తెలిసిన విషయం. దీనిపైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 2019 నుండి కూడా పోరాడుతుందనమాట. చాలామంది పోలీసుల ద్వారా కానీ చాలా పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ఆ టైంలోనే 2019లో ఈయన రిలీజ్ చేసినటువంటి ఒక మెసేజ్ అని చెప్పొచ్చు. ఒక బెదిరింపు మెసేజ్ అనొచ్చు దీన్ని. దీన్ని చేసింది ఏంటంటే, మీరు కానీ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మీ తాలూకా కంప్లీట్ డేటా నా దగ్గర ఉంది. ఆ డేటా నేను మిస్యూజ్ చేస్తానని చెప్పేసి చాలా మంది జాతకాలు కూడా నేను బయట పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా చేసిన తర్వాత ఎప్పటికైనా మనకు ప్రమాదం తప్పదు అని చెప్పి తిను ఏం చేశాడంటే కరేబియన్ ఐలాండ్లో కంప్లీట్‌గా 80 లక్షల రూపాయలు పెట్టి ఒక శాశ్వత సభ్యత్వం అయితే తీసుకున్నాడు అనమాట. అక్కడ శాశ్వత సభ్యత్వం తీసుకొని ఇప్పుడు ఏంటంటే దీనికి ఈ వెబ్‌సైట్ అంతా డిజైన్ చేశాడు. వెబ్‌సైట్‌లో మూవీస్ అప్‌లోడ్ చేశాడు. కానీ ఈ యాడ్స్‌ని ఎలా పట్టుకోవాలనే విషయం తెలీదు. సో దానికోసం అని చెప్పి కిందన ఈయన మెయిల్ ఐడీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ మెయిల్ ఐడీకి కొంతకాలానికి డైరెక్ట్‌గా ఈ ఇల్లీగల్ వెబ్‌సైట్స్ లేదంటే ఈ ఇల్లీగల్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈయన సంపాదించిన మొదటి సంపాదన 75 లక్షల రూపాయలు. ఈ డైవర్స్‌కు ముందు ఈయన డైరెక్ట్‌గా ఇంకా భార్య మీద ప్రేమ పోక డైరెక్ట్‌గా ఈ 75 లక్షల రూపాయలు పెట్టుకొని ఆళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి నేనింత సంపాదించాను ఇంకా బాగా చూసుకుంటాను అని చెప్పేసి భార్యను ఒప్పించడం అయితే జరిగింది. కానీ అప్పటికే ఈయన భార్య వీళ్ళ అత్తగారు కూడా కంప్లీట్‌గా ఈయనతో తెగతెంపులు చేసుకునే ఉద్దేశంలోనే ఉండటం ఈయనైతే గమనించాడు. ఇంకా మనకి ఇది వర్కౌట్ కాదని చెప్పి కంప్లీట్‌గా డబ్బుంటేనే మనిషి, డబ్బుంటేనే జీవితం అనే ఒక ఐడియాలజీ తనలో అయితే ఒక డెవలప్ అవ్వడం జరిగిందనమాట. సో చివరగా ఈయన ఏం చేశాడంటే ఇంకా మనకు వద్దులే అని చెప్పేసి కరేబియన్ ఐలాండ్‌లో ఒక 80 లక్షల రూపాయలు, ఎందుకంటే అక్కడ మనకి ఏంటంటే శాశ్వత సభ్యత్వం, అక్కడ మనం కంప్లీట్‌గా సిటిజన్‌షిప్ తీసుకోవడానికి ఒక 80 లక్షల రూపాయలు పే చేస్తే సరిపోతుందనమాట. ఈ 80 లక్షల రూపాయలు అక్కడ వాళ్ళకి పే చేసి ఆ కంట్రీలో శాశ్వత సభ్యత్వం తీసుకొని అక్కడి నుంచి కొన్ని ఈ బ్రిటన్ అని, ఈ ఫ్రాన్స్ అని వెళ్తూ అక్కడ కొన్ని డొమైన్స్‌ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఈ డొమైన్స్ ద్వారా వేరియస్ కంట్రీస్ నుండి మూవీ అప్‌లోడ్స్ అనేవి జరిగేవి. దానివల్ల పట్టుకుందామన్నా సరే ఈ ఐపీ అడ్రస్ బేసిస్ మీద ఎక్కడ చూసినా ఒకసారి బ్రిటన్ అని, ఒకసారి ఫ్రాన్స్ అని, ఒకసారి ఎక్కడో అండమాన్ అని, ఒకసారి ఈయన ఉన్నటువంటి కరేబియన్ ఐలాండ్ వేరియస్ ప్లేసెస్‌లో ఈ ఐపీ అడ్రస్ ఉండటం వల్ల పోలీసులకి పట్టుకోవడం చాలా కష్టతరమైందనమాట. సో అప్పటికి పోలీసుల నిఘా అయితే కంప్లీట్‌గా ఈయన మీద ఉంది. చివరగా ఈయన హైదరాబాద్‌కి రావటం జరిగిందనమాట. ఈ హైదరాబాద్‌లో ఆల్రెడీ ఈయనకి సంబంధించిన లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్‌ని అయితే పట్టుకోవడం జరిగింది. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్‌లో గల కూకట్‌పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో అపార్ట్మెంట్స్‌లో తిను ఉండటం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన తాలూకా టోటల్ ఎక్విప్‌మెంట్ అండ్ ఈయన్ని కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగిందనమాట. కానీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కింద కామెంట్ సెక్షన్‌లో మీరు చూసినట్టయితే, నా షార్ట్ వీడియోలో మీరు గమనించినట్టయితే
చాలా చాలా వేరియస్ మెసేజెస్ చాలా పర్సన్స్ అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక కామన్ మైన ఆవేదన ఏంటి అంటే ఇంత కొన్ని కోట్లు, వందల కోట్లు పెట్టి మూవీస్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్‌గా వందల కోట్లు కాదు, వేల కోట్లకైతే తెలిపింది. ఒక్కొక్క హీరో తాలూకా రెమ్యూనరేషన్ 300 కోట్లు, 400 కోట్లు అంత ఇస్తున్నారు. కానీ సినిమా పెద్దలు ఏం చెప్తున్నారు అంటే ఇది ఎన్నో కుటుంబాలకు సంబంధించినటువంటి కష్టం. ఎన్నో కుటుంబాలు సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి బతుకుతున్నాయి. ఈ పని చేయటం వల్ల ఈ అన్ని కుటుంబాలు కూడా ఈరోజు వీధిన పడే పరిస్థితి అయితే ఇటువంటి ఐబొమ్మ రవి వల్ల మనకి తలెత్తుతోంది అని చెప్పేసి ప్రెస్ మీట్ లో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పెద్దలు కూడా వివరించడం అయితే జరుగుతుంది. దీనికి ఒక కామన్ మ్యాన్ చెప్పే సమాధానం ఏంటి అంటే ఎంతమంది ఇప్పుడు ఏదైతే లైట్ మెన్స్ కానీ బిలో ఎవరైతే ఉన్నారో ఒక సినిమా 1000 కోట్లు పెట్టి తీసినట్టయితే అందులో 300 నుంచి 350 కోట్ల వరకు హీరో తాలూకు రెమ్యూనరేషన్, మినిమం 100 నుంచి 200 కోట్ల వరకు డైరెక్టర్ తాలూకు రెమ్యూనరేషన్, హీరోయిన్స్ రెమ్యూనరేషన్, మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, ఇవన్నీ తీసేస్తే ఒక నార్మల్ కార్మికుడికి, సినిమా కార్మికుడికి వచ్చేది ఎంత? రోజుకి వాళ్ళు నార్మల్‌గా కష్టపడిన అవే డబ్బులు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కష్టపడిన వాళ్ళకి వచ్చేవి అవే డబ్బులు. వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడ ఏ కూలి పనైనా సరే చేసి సంపాదించుకునే పరిస్థితి అయితే బయటుంది. ఇక్కడ ఇదే హీరోలకి ఈ పని తప్ప ఇంకే పని చేసినా ఇంతింత రెమ్యూనరేషన్స్ గాని, ఇంత డబ్బులు వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? సో, ఇటువంటి మాటలు మీరు చెప్పొద్దు. ఒక బిలో మిడిల్ క్లాస్ ఒక కూలీ ఎవరైతే ఉన్నారో ఆ సినిమా కూలీ ఎవరైతే ఉన్నారో లైట్ మ్యాన్ గానీ, మేకప్ మెన్స్ గానీ, సెట్ బాయ్స్ గానీ, వీళ్ళందరూ ప్రొడక్షన్ బాయ్స్ గానీ, వీళ్ళందరూ అదే పని బయటకొచ్చేసినా వాళ్ళ కూల్ డబ్బులైతే వస్తాయి అని చెప్పేసి ఒక ఆవేదననైతే ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సినిమాకి ఒక నెలకి ఇప్పుడు మనకేంటంటే తెలుగు వాళ్ళకి సినిమా అనేది ఎంత పిచ్చో ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక సినిమా మన టోటల్ గ్లోబల్ స్థాయికి మనం తీసుకెళ్ళగలిగాము. కంప్లీట్‌గా ఒక ఇండియా పేరుని గ్లోబల్ లెవెల్‌లో నిలబెట్టగలిగాము అంటే తెలుగు ఈ సినిమా తాలూకా హస్తం ఎంతవరకు ఉంది? దీని తాలూకా కెపాసిటీ ఏంటనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇంత రెమ్యూనరేషన్స్ కానీ, తెలుగు సినిమా ఖ్యాతి ఇంతవరకు వెళ్ళింది. ఇంత చేస్తున్నాం అంటే ఒక తెలుగు మిడిల్ క్లాస్ లేదు అంటే ఒక తెలుగు సాధారణ వ్యక్తి తాలూకా సినిమా పిచ్చి ఏ విధంగా ఉందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఈ పిచ్చితో కంప్లీట్‌గా ఒక ఫ్యామిలీ, ఒక నలుగురుండే ఫ్యామిలీ, నలుగురు ఫ్యామిలీలో కష్టపడే మనిషి ఒకడే ఉంటాడనమాట. ఆయన తాలూకా మినిమం రోజు కూలీ చూసుకున్న 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ 500 నుంచి 1000 రూపాయలు కూలి అంటే సుమారుగా నెలకు సంపాదించేది ఆయన 15 నుంచి 20,000 రూపాయల మధ్యలోనే. ఈ కంప్లీట్‌గా ఒక కుటుంబంలో నలుగురు ఒక సినిమాకి వెళ్ళాలంటే కామన్‌గా టికెట్ 250 రూపాయలు. అదే ఒక రిలీజ్ సినిమాకి వెళ్తే గవర్నమెంట్ సపోర్ట్‌తోనే వీళ్ళు సినిమా తాలూకా టికెట్‌ని 1000 నుంచి 1200 రూపాయల వరకు పెంచడం మనం చూసాం. సో, ఈ విధంగా ఒక మధ్య తరగతి కుటుంబస్తుడు ఒక సినిమాకి పోవాలంటే సినిమా అనేది కంప్లీట్‌గా ఒక ఆట విడుపు. ఒక ప్రతి మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి జీవితంలో కంప్లీట్‌గా ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. మీరు నార్మల్‌గా గమనించినట్టయితే కంప్లీట్‌గా ఒక పూరిల్లోనే మీరు చూసుంటారేమో గానీ టీవీ లేని ఇల్లు మాత్రం మీరు చూసుండరు. కంప్లీట్‌గా ప్రతి వ్యక్తి ఇంట్లో కూడా ఒక టీవీ అనేది సర్వసాధారణమైన పరిస్థితి. అంటే ఈరోజు దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. ఒక తెలుగు పర్సన్‌కి సినిమా అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో జీవితంలో అనేది. సో, ఒక పర్సన్ సినిమాకి వెళ్ళాలంటే నార్మల్‌గా టికెట్స్‌కే రూ. 1000 అండ్ అక్కడ ఉన్నటువంటి చార్జెస్ మీరు చూసినట్టయితే అదొక రూ. 1000 అంటే వచ్చే 15,000 రూపాయల్లో ఒక కుటుంబం కంప్లీట్‌గా సినిమా చూడాలంటే ఒక నెలకి ఒక సినిమాకి పోయినా వాళ్ళు 2,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఆ తాలూకా వ్యక్తి తాలూకా డైలీ సంపాదనలో 3-4 రోజుల సంపాదన కంప్లీట్‌గా థియేటర్‌కే పోయే పరిస్థితి. అటువంటి సగటు ఒక ఒక కామన్ మ్యాన్, ఒక సగటి మధ్య తరగతి కుటుంబస్తుడి ఆవేదన ఏంటి అంటే ఈ ఐబొమ్మ వల్ల ఈరోజు ఇటువంటి సినిమాలన్నీ కూడా మేము ఇంటి దగ్గర ఉండి చూసుకోగలుగుతున్నామని. సో, యాక్చువల్‌గా దీని వల్ల ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. ఇంతవరకు నేను చెప్పింది నా తాలూకా ఇదైతే కాదు. ఒక సగటు మధ్య తరగతి కుటుంబస్తుల తాలూకా ఆవేదన మన కామెంట్ సెక్షన్‌లో చూసిన తర్వాత దీని గురించి ఒక వీడియో చెయ్యాలనిపించి అయితే చేశాను. సో, ఈరోజు పోలీసులు పట్టుకున్నారంటే సుమారుగా 2019 నుంచి కూడా వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు ఆ పర్సన్‌ని పట్టుకోగలిగారనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే లాస్ట్ టైమ్ వచ్చిన మెసేజ్ దీనికి ఉదాహరణ. 50 లక్షల మంది యూజర్ డేటా నా దగ్గర ఉందనేది ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ సపోర్ట్ ఎవరికి? సినిమా ఇండస్ట్రీకా? లేదంటే ఐబొమ్మ రవికా? మీరు క్లియర్‌గా మీ కామెంట్ సెక్షన్‌లో అయితే మా కోసం మీ తాలూకా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో మాతో అయితే పంచుకోండి. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మాకు రాగానే దీని గురించి మరొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు